హీరో అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఫిల్మ్ నేను చేసిన ఫస్ట్ ఒక కన్నడ ఫిల్మ్ సార్. ఓకే. గోలీ సోడని ఒక తమిళ్ మూవీని రీమేడ్ ఇన్ కన్నడ, ఫర్ విచ్ నాట్ దట్ మై ఫాదర్ వాజ్ ద ప్రొడ్యూసర్, సమ్వేర్ ఎల్స్. ఐ వెంట్ టు బెంగళూరు, ఐ లెర్న్ కన్నడ డైలాగ్స్. కన్నడ నేర్చుకున్నారు ఆ టైంలో? అప్పుడు డైలాగ్స్ ఈజీ కదా, సమ్వన్ విల్ హెల్ప్ us, సో ఐ మేనేజ్ దట్. దట్ వాజ్ చాలా, దట్ ఆల్సో రస్టిక్ ఫిల్మ్ అండి. ఎక్స్పీరియన్స్ అంటే దట్స్ వెరీ టఫ్, ఇట్ వాజంట్ ఈజీ, బట్ ఐ ఎంజాయ్డ్ ద టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. యాక్ట్ చేసే టైము అండ్ దట్స్ రోలింగ్, ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ మీ సమ్ సార్ట్ ఆఫ్. సరే, మీ సినిమాని థియేటర్లో చూసుకున్న ఫస్ట్ టైం థియేటర్లో చూసుకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? నాకు ఆక్వర్డ్ ఉంటుంది సార్. అవునా? నన్ను చూసుకోవాలి థియేటర్లో కొంచెం ఆక్వర్డ్గానే ఉంటుంది. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలు కూడా చూసుకోలేదు? అవి చూసుకుంటాను, బట్ అప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కాసేపే ఉంటాయి కదా, సో మిగతా ఎంజాయ్ చేస్తా సినిమా. నేనున్నప్పుడు కొంచెం ఐ ఫీల్. సరే, చాలామంది హోప్స్ పెట్టుకున్నది ఏంటంటే రౌడీ బాయ్స్ వచ్చినప్పుడు, ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎక్స్పెషల్లీ ఇదేదో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లాంటి సినిమా అన్న హోప్ ఒకటి కలిగింది. మీ రోల్ పరంగా కూడా ఒక ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ దొరుకుతాడు ఈ సినిమాతో అనిపించింది అందరికీ ట్రైలర్ చూసేంత వరకు. కానీ సినిమా చూసిన తర్వాత మొత్తం అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడం కొంచెం డిసప్పాయింట్ చేసిందా సినిమా మిమ్మల్ని? ఇట్ వాస్ అ ఛాన్స్ ఐ గాట్ వితౌట్ ఆస్కింగ్ అండి. రాజు గారు రియలీ గేవ్ మీ సంథింగ్ I didn't expect. So I have utmost respect for that. I had a great time. I met so many wonderful people and I had a good time working for that film. అసలు రాజు గారి దృష్టిలో ఎలా పడ్డారు? నాకు తెలియదు. సడన్గా రోజు ఫోన్ చేసి రమ్మన్నారా? అంతే. కాల్ డాడీ సెడ్ సార్ వికిన్ పంపి అంటే అంతే కూర్చొని కథ చెప్పేశారు. మేబీ ఎక్కడో ఆయన కూడా యాక్చువల్లీ మాస్ థియేటర్కి వెళ్తారు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి. మేబీ ఎక్కడో థియేటర్లో కనిపించాడు మీరు. సో పోనీ అంటే ఎంత కాదన్నా సరే సినిమా రిజల్ట్ పక్కన పెడితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఎందుకంటే మంచి టెక్నీషియన్లు పనిచేశారు, దేవశ్రీ ప్రసాద్ లాంటి టెక్నీషియన్ ఆ సినిమా పనిచేశారు. క్రౌడ్ అసలు కాస్టింగ్ పరంగా మది గారు పెద్ద డిఓపి, సో పెద్ద ప్రొడ్యూసర్. అయితే ఆ సినిమా నిజంగా అనుకున్నట్టు ఆడితే విక్కీ కెరీర్ ఇంకోలా ఉండేదా ఏమన్నా? షూర్, మేబీ అది ఆడుంటే నాట్ జస్ట్ మీ, సో మెనీ అదర్ ఆర్టిస్ట్ లైక్ వదర్, సో వాళ్ళందరూ కూడా ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్. ఐమ్ షూర్ ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్ ఫర్ ఎవ్రీవన్. మీ నాన్నగారు ఇండస్ట్రీ మీద మీ నాన్నగారికి పట్టుంది, ఎలాంటి సినిమాలు చేస్తారు, ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయంలో అవగాహన ఉన్న ప్రొడ్యూసర్ మీ నాన్నగారు. సో ఎలాంటి కథలు చేయాలి నా అబ్బాయి అన్నది ఆయన ఎంతవరకు కరెక్ట్ వేలో మిమ్మల్ని నడిపించారు? అంటే అలా అనుకోవడం ఇట్స్ నాట్ దట్ సింపుల్ సార్. సో మనం ఒక సినిమాని చూసి జడ్జ్ చేసి దాంట్లో ఫాల్ట్స్ మేబీ సినిమా చూశాక మనం చెప్పగలుగుతాం కదండి. ముందే జడ్జ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ గేమ్ ఎనీవన్ హస్ మాస్టర్డ్. ఎవరు మాస్టర్ చేయలేదు సార్, లేకపోతే ఈ పాటికి అందరికీ ఇట్లా ఉండేది. సో అది కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ ఐ బిలీవ్ మోర్ దెన్ ఆయనకి ఉండడం కంటే ఐ థింక్ I should learn and choose something wisely and something different, like what నేను కనెక్ట్ అయ్యే ఒక కథ. అండ్ ఐ ప్రిఫర్ థింగ్స్ నాట్ టు బి బ్లాక్ అండ్ వైట్ సార్. నాకు కొంచెం మధ్యలో గ్రేష్ కొంచెం నచ్చుతాయి అలాంటి. కానీ రౌడీ బాయ్స్లో కూడా మీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది కదా? అవును. సో కానీ అలాంటి క్యారెక్టర్ చేయడం కూడా ఒక రకంగా రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇండస్ట్రీలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నాం, హీరోగా చాలా ఊహించుకుని ఉంటాం మనం కదా. సడన్గా ఒక గ్రే షేడ్స్లో ఉన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఐ నెవర్ థాట్ హీరో అనుకో నథింగ్ లైక్ దట్. దట్స్ వై ఆల్సో వెన్ ఐ స్పీక్ ఐ ప్రిఫర్ టు సే ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, అలా కొంచెం మాట్లాడుకుంటాను. అలాంటిది ఆర్ లీడింగ్ యాక్టర్స్, ఈవెన్ సపోర్టింగ్ లీడ్స్, వాళ్ళందరూ గ్రేట్ యాక్టర్స్. ఐ ప్రిఫర్ ఒక మంచి ఆర్టిస్ట్, ఓకే దిస్ గై ఇస్ గుడ్ అట్ యాక్టింగ్ అన్నట్టు తెలియజేస్తే పీపుల్ రికగ్నైజ్ దట్ ఐల్ బీ హ్యాపీ. దట్స్ వాట్ ఐ. ఓకే, అంటే మీరు ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? అంటే డ్యాన్సుల్లో కానీ యాక్టింగ్లో కానీ? అంటే డాన్స్ క్లాసెస్ అయ్యి లైక్ ఐ సెడ్ మనకి స్కూల్ నుంచి ఉంటే మన మీద రుద్దుతారు, స్కూల్లో రుద్దుతారు. ఓకే, అదంతా ఓకే. డాన్స్ క్లాస్లో స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు సార్, ఏం లేదు. బట్ ఐ బిలీవ్ పర్సనలీ చిన్నప్పటి నుంచి ఈ యాక్టింగ్ అనేది, యాక్టింగ్ కమ్స్ డెఫినేషన్ ఫ్రమ్ ఎక్స్పోజర్ సార్, దట్స్ వన్ థింగ్. అండ్ ఆల్సో that's practical experience. When you have such big directors, big artists you're working with, వాళ్ళతో పనిచేయడం కంటే బెటర్ క్లాస్ ఏ ఉండదు. అవును. సో దట్స్ ఆల్సో లెర్నింగ్. కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే. బట్ ఏంటంటే
ఇండస్ట్రీ గురించి తెలిసిన మీ నాన్నగారు లాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు సత్యానంద్ గారి దగ్గరకు చాలామంది చూసాం మనం. ఒక ప్రొడ్యూసర్ ఇంటి నుంచి ఒక హీరో వస్తున్నాడంటే ప్రిపరేషన్ మాత్రం చాలా గట్టిగా చేసి పంపిస్తుంటారు. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ యాక్టింగ్ క్లాసులు, లేదంటే ఫలానా డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్సింగ్ క్లాసులు, ఇలాంటి ప్రిపరేషన్ అయితే ఉంటుంది సాధారణంగా. చాలా క్యాజువల్గా చూసే విషయాలు ఇవన్నీ. అది ఇవి మీ లైఫ్లో జరగలేదు. అలా కొత్తగా నన్ను సురేందర్ రెడ్డి గారి దగ్గరికి, వంశీ గారి దగ్గరికి, ఆల్సో గుడ్ క్లాసెస్. సూపర్.